హలో వెల్కమ్ టు మై ఛానల్. లాస్ట్ ఎపిసోడ్లో మనము విక్రమ్ బేతాళ్ స్టోరీస్లో ఇంట్రొడక్షను, అలాగే విక్రమాదిత్యుడికి బేతాళుడికి మధ్య స్నేహం ఎలా ఏర్పడిందని తెలుసుకున్నాం కదా. ఇవాల్టి ఎపిసోడ్లో బేతాళుడు విక్రమాదిత్యుడికి చెప్పిన ఒక కథ తెలుసుకుందాము. అయితే పూర్వము ఒక రాజ్యంలో ఒక రాజుకి ఒక కుమార్తె ఉండేది. కొడుకులు ఎవరు లేరు, అందుకని ఆ కుమార్తెని ఒక కుమారుల్లాగా పెంచుతారు. అయితే యుక్త వయసు వచ్చేప్పటికి స్వయంవరం ప్రకటిస్తారు. కఠినమైన పరీక్షలు వాళ్ళు పెడదామని అనుకుంటారు. అయితే ఆ నగరంలోనే ఉన్న ఒక అందవిహీనమైన యువకుడు ఈ స్వయంవరానికి వెళ్దామనుకుంటాడు. ఎందుకంటే అతన్ని సవితి తల్లి ఇతన్ని ఈసడించుకుంటూ ఉంటుందన్నమాట. నువ్వేమీ చెయ్యలేవు అని నిరాశగా మాట్లాడుతూ ఉంటుంది. అతను తనని తాను నిరూపించుకోవాలని అనుకుంటాడు. అయితే స్వయంవరానికి వెళ్ళి అన్ని పరీక్షలలో నెగ్గుతాడు. అయితే మహారాజుకి క్షమాపణలు చెప్పి నేను యువరాణిని పెళ్లి చేసుకోను అని చెప్పి వచ్చేస్తాడు. ఎందుకంటే అతను అందవిహీనుడు కదా, అందుకని క్షమాపణలు చెప్పి వచ్చేస్తాడు. అయితే బేతాళుడు విక్రమాదిత్యతో విక్రమాదిత్య నువ్వు అనుకుంటున్నావా అతను చేసిన పని సరైనదే అని అడుగుతాడు. అప్పుడు విక్రమాదిత్యుడు ఏమంటాడంటే, అవును అతను సరైన పనే చేశాడు. ఎందుకంటే అతను అందవిహీనుడు, తర్వాత సవితి తల్లి చేత చీదరించబడుతున్నాడు కాబట్టి తనని తాను నిరూపించుకోవటానికి స్వయంవరానికి వెళ్ళి అన్ని పరీక్షలలో నెగ్గాడు. కాకపోతే అతని అందవికారం చూసి అతనికే తెలుసు అతను యువరానికి తగను అని, అందుకని మహారాజుకి క్షమాపణలు చెప్పి వచ్చేస్తాడు అని విక్రమాదిత్యుడు సరైన సమాధానం చెప్పేప్పటికీ బేతాళుడు మళ్ళీ తిరిగి చెట్టు దగ్గరికి వెళ్ళిపోతాడు. మళ్ళీ విక్రమాదిత్యుడు బేతాళుడు వెనకాల పరిగెడుతూ ఉంటాడు. సో అదండి స్టోరీ. నెక్స్ట్ ఎపిసోడ్లో నెక్స్ట్ సిరీస్ ఆఫ్ స్టోరీస్తో కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.